బాచుపల్లి సాఫ్ట్వేర్ సీతారాం మృతి కేసుకు సంబంధించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. తన భార్య రేణుక ఆరుగురితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఫిబ్రవరిలో సీతారాం బలవన్మరణానికి పాల్పడ్డాడన్న విషయం మనకు తెలిసిందే. సీతారాం మరణించినటువంటి నెలకే మాజీ ప్రియుడు రమణారెడ్డిని పెళ్లి చేసుకుంది రేణుక. రేణుకతో పాటు రమణారెడ్డిని కూడా పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ సీతారాం కేసు సంచలనంగా మారింది. మొత్తం 10 మందికి పైగా ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ యువతి పేరెంట్స్ వాళ్లతో పాటుగా తాను ఎవరితో అయితే ఈ అక్రమ సంబంధాలను పెట్టుకుందో వాళ్ళు. ఇప్పటికే ఈ కేసులో ఎవరెవరైతే సీతారాంని చిత్రహింసలు పెట్టారో, ఎవరెవరి పేర్లైతే ఆ లెటర్లో మెన్షన్ చేశాడో సీతారాం, వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు, పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ కేసులో తమకు న్యాయం జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు, విచారణ వేగంగా జరగడం లేదు, తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు అంటూ సీతారాం తండ్రి, అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, రైట్ సైడ్ డౌన్ మీకు కనిపిస్తుంది కదా, ఆయన సీతారాం తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ తన కొడుకుని పోగొట్టుకున్న బాధ ఒకవైపు అయితే, తన కుటుంబానికి జరిగినటువంటి అవమానం, చిత్రహింస మరింత దారుణంగా ఆయన బాధ పెడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్న మాటలు వింటే మనకి కూడా కన్నీళ్ళు ఆగవు. అండ్ సీతారాం కేసుకు సంబంధించి బ్రీఫ్గా 2 మాటల్లో ఏం జరిగిందో చెప్పాలి అంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం పెళ్లి చేసుకున్నాడు, రేణుక అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. మంచి జీతం, మంచి ఉద్యోగం, 2 పిల్లలు కూడా పుట్టారు. కాకపోతే పెళ్ళైన తర్వాత కూడా రేణుక అనేక మందితో అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తని బెదిరించి, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావని చెప్పి భర్త అడిగితే భర్తకి తాను ఎవరెవరితో అయితే కలిసి ఉందో ఆ వీడియోలని భర్తకి తానే షేర్ చేసింది. అంటే ఒక భార్య వేరొకరితో కలిసి ఉన్న వీడియోలని భర్తకి షేర్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆ బాధ మీరు ఊహించుకోవచ్చు. నువ్వు తప్పు చేస్తున్నావు అన్నప్పుడు క్షమించమని అడగకుండా, బాధపడకుండా, పశ్చాత్తాపడకుండా, ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఏమాత్రం లేకుండా ఇంకా భర్తనే బెదిరించడం. ఆ టైంలో ఆ భర్త ఎంత నరకం అనుభవించుంటాడో సీతారాం ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు.